ముందుగా దేవాది దేవునికి వందనాలు, సిస్టర్ గారికి వందనాలు. అలాగే ఇక్కడికి కూడా వచ్చి మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏమిటంటే, కొన్ని రోజుల కింద నుంచి నాకు కాళ్ళ నొప్పులు, నైట్ టైము కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు విపరీతంగా వచ్చేసేయండి. అసలే నైట్ టైం పడుకునేదాన్ని కాదు, కరెక్ట్గా 11 ఆ టైంకి స్టార్ట్ అయ్యేది విపరీతమైన నొప్పులు. అయితే లెగిసి ప్రేరణలు రాసుకుని ఏడుస్తూ అలా పడుకునేదాన్ని. అలా చాలా రోజుల వరకు కంటిన్యూ అవుతూనే ఉందండి. అయితే 2 వారాల క్రితం చర్చ్లో సిస్టర్ గారు ప్రేయర్ చేశారనమాట. యేసునామములో అందరికీ కలిగిన అనారోగ్య సమస్యలు ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ విడుదల పొందాలని చేసినప్పుడు నేను ఒకటే అక్కడి నుంచి ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య విశ్వాసంతో అడుగుతున్నాను, ఈ నామంలో స్వస్థత కలుగుతుంది కదా యేసయ్య, మరి నీ నామంకి మహిమ ఉంది కదా, ఆ మహిమ ద్వారా నాకు ఇప్పుడు స్వస్థతను దయచేయండి, మీరు మాత్రమే దాని నుంచి విడుదల దయచేస్తారని నేను ప్రార్థిస్తున్నానని అక్కడ అనుకున్నానండి. ఆ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయిన కాడి నుంచి మళ్ళీ ఆ నొప్పులు రాలేదండి. ఏంటంటే ఇక్కడ మరి వాక్యంలో చెప్తుంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆయన్ని స్వస్థపరుస్తుందని సెలవిచ్చాడు. దైవజనుడు ప్రార్థనతో పాటు నా విశ్వాసము నన్ను స్వస్థపరిచినదని నేను విశ్వసిస్తున్నానండి. ఇంకా ఆ నామమును బట్టే, ఇది కేవలము దేవుని నామం ద్వారానే నాకు స్వస్థత కలిగినదండి. ఆ నొప్పులు మాత్రం నేను ఇప్పటికి ఇంకా రాలేదండి. ఇంకా అప్పుడు వచ్చిన నొప్పులు రాలేదు. మళ్ళీ అది దేవునికే సాధ్యం, ఆయన మాత్రమే స్వస్థపరిచారు. అలాగే నాకు మొన్న 3rd సెమ్ రిజల్ట్స్ వచ్చినాయండి. అవి కూడా మంచిగా దేవుడు మంచి మార్కులతో నన్ను పాస్ చేయించినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.